జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కొంతమంది ఉంటారు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉంటారు, డబ్బులు బాగా ఉంటాయి. ఎంతగా ఉన్నా కూడా వాళ్ళ చిల్లర వేషాలు చిల్లర బతుకులు మాత్రం మానరు. ఈ న్యూస్ చూడండి ఒకసారి. నాకు తెలిసి ఈ న్యూస్ అందరికీ ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా మన న్యూస్ అఖండలో ఒకసారి చెప్పాలని చెప్పేసి ఈ న్యూస్ను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జియా-ఉర్ రెహమాన్, ఈ పేరు విన్నారు మీరా? నేను ఈ సంబాలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోల్లో ఈ స్టూపిడ్ గాడి గురించి నేను చెప్పిన. నిజానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సంబాల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందినాడు. ఎవరు? ఈయన గారు. అది కూడా ఏ పార్టీ నుంచో తెలిసిన అఖిలేష్ యాదవ్ సంబంధించినటువంటి పార్టీ ఒకటి ఉన్నారు కదా, సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు ఈయన గారు. అంతేకాదు ఈ జియా-ఉర్ రెహమాను అఖిలేష్ యాదవ్కు సన్నిహిత మిత్రుడు కూడా. అబ్బాబ్బాబ్బా, ఏం దోస్తీరా నాయన, ఏం స్నేహితులు రా స్వామి. ఏమిలా ఇద్దరికి కాడిగట్టి మడకదొనొచ్చు అటోళ్ళు దొందే. ఇక ఈ జియా-ఉర్ రెహమాను పెద్ద వ్యాపారి కూడా, అంటే బిజినెస్ మ్యాన్ అనమాట. 100 కోట్ల రూపాయలకు అధిపతి. అయినప్పటికీ కుక్క తాకు వంకరన్నట్టు ఈయన ఒకర బుద్ధిని మాత్రం చూపించాడు. ఇంతకో ఏందా అంటే, మొన్న ఈ మధ్యన సంబాల్లో ఈ సంబాల్ జామా మసీదు విషయంలో జరిగినటువంటి అల్లర్లకు ప్రధాన నిందితుడు అంటే ఏంది, సూత్రధాడు ఈయన గారే. సంబాల్లో అల్లర్లు జరగడానికి 2 రోజుల ముందు సంబాల్కు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ముస్లిం యువతనందరినీ కూడా రెచ్చగొట్టి ఈ సంబాల్లో అల్లర్లకు కారణమైనాడు. ఈ అల్లర్లలో 6 రాడికల్స్ అయితే చనిపోయినారు. అందుకే ఈ జియా-ఉర్ రెహమాన్ పైన కఠినమైన కేసులను బుక్ చేసి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. సాక్ష్యాల కోసం ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సంబాల్ పట్టణంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తారు. అదే స్వామి, మన కరెంట్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంబాల్ పట్టణంలోనే 14 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎలక్ట్రిసిటీను అక్రమంగా వాడుకుంటారంట. అంటే కరెంటు దొంగతనం చేస్తున్నారు, దొంగ కరెంటు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంబాల్ పట్టణంలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అదే సంబాల్ నియోజకవర్గం, అంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అయినటువంటి ఈ జియా-ఉర్ రెహమాను అక్రమంగా కరెంట్ను వినియోగిస్తున్న విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అంటే ఈయన గారు కూడా కరెంటు దొంగే. ఈ జియా-ఉర్ రెహమాన్ కోట, అంటే ఈయన గారు కొంప ఉంటుంది కదా ఇల్లు, అది సంబాల్లోని దీపసరాయ్ ఏరియాలో ఉన్నది. దీంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ జియా-ఉర్ రెహమాన్ ఇంటినైతే పరిశీలించారు. అక్కడ పెద్ద ఎత్తున ఈ విద్యుత్ చౌర్యం, అంటే ఏంది, కరెంటు దొంగతనం జరుగుతూ ఉన్నట్టు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే గుర్తించారు. మన గుడిది ఇంత బతికి ఒక ఎంపీ అయ్యండి, ఒక వ్యాపారవేత్త అయ్యండి, 100 కోట్లకు అధిపతి అయ్యండి, ఎందుకు రాని బతుక అంటే చెప్పింది అదే, కుక్కతో వంకర అన్నట్టు ఈ దొంగ బుద్ధి బానించుకోవాలా, ఈ డెకాయిట్ బుద్ధి. ఈ జియా-ఉర్ రెహమాన్ గాడు నెలకు ఏకంగా 16,500 యూనిట్ల విద్యుత్తును అక్రమంగా వినియోగిస్తున్నాడంట. వీడు ఇంట్లో ఉన్నటువంటి కరెంటు మీటర్లను ట్యాంపర్ చేసి వీడు ఈ అక్రమ విద్యుత్తును అయితే వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇక యోగి ఆదిత్యనాథ్ గారు అయితే విజృంభించారు. వెంటనే ఈ జియా-ఉర్ రెహమాన్ మీద 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక వీడు మరొక 2-3 రోజులు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. అంతటితో ఊరుకోకుండా ఈ జియా-ఉర్ రెహమాన్ పైన ఏకంగా 1.9 కోట్ల రూపాయల ఫైన్ విధించారు. అదేవిధంగా వీడి ఇంట్లో ఉన్నటువంటి ఈ విద్యుత్ కనెక్షన్లన్నింటిని కూడా పీకి పారేశారు. అంటే 1,90,00,000 రూపాయల ఫైన్ కడితే కానీ వీడింటికి కరెంట్ సరఫరా కాదు. ఒక ఎంపీ అయ్యిండి నీ ఇంటికి కరెంట్ బీక్ చేశారు, నువ్వు ఫైన్ కడితే కానీ నీ ఇంటికి కరెంట్ వదలరంటే నీ బతుకు ఒక బతుకు. ఏమన్నా నీది ఒక విలువ, నువ్వు ఒక మనిషివి. ఎట్ట తలహా ఎత్తుకొని మళ్ళీ జనాలు లేక మళ్ళీ రోడ్డు మీదకి ఎట్టబోవాలంటాలే. దీంతో అన్ని వైపులా కూడా ఈ సంబాల్ ఎంపీ అటువంటి ఈ జియా-ఉర్ రెహమాన్ అయితే ఇరక్కపోయినాడు. అంతే. ఇక ఈ జియా-ఉర్ రెహమాన్ ఇప్పుడు ఓరే స్వామి, ఎక్కడి నుంచి ఏ పక్క నుంచి ఎవరు వచ్చారో, ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయి దాంకో తిరుగుతాడంట. ఏమి నాయన అంత బాధ, మోడతనంగా మంచిగా న్యాయంగా బతుకునిట్టే నిజాయితీగా ఈ తెప్పలన్నీ వచ్చినా. అయితే అతి త్వరలోనే ఈ జియా-ఉర్ రెహమాన్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉన్నది. ఆ విషయాన్ని కూడా, అంటే ఆ శుభవార్తను కూడా నేను మన న్యూస్ అఖండాలోనే తెలియజేస్తా. ఏమంటారా? ఎట్లా న్యూసా? నేను చెప్పింది బాగుండదని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, ఓకేనా? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు, బాగా మీకు సంతోషాన్ని కలిగించే వార్తలు ఎన్నో తీసుకొస్తాను నేను, ఓకేనా? జై శ్రీరామ్.